మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మా దినములు గతించుచున్నవి, క్రొత్త దినములు రాబోచున్నవి. వాస్తవానికి మా జీవితంలో మరొక దినం వస్తుంది తప్ప అవి క్రొత్తవి కాదు అని వాక్యంలో చెప్పారు. మా దినములను ఎలాగ ముందుకు తీసుకొని వెళ్ళవలసి ఉన్నదో, మా దినములలో మీ కొరకు ఏమి చేయవలసి ఉన్నదో లేఖనముల నుంచి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని చుండగా ప్రతి హృదయానికి తెలివినివ్వండి, గ్రహించు శక్తినివ్వండి. లోక మర్యాదను అనుసరించక సంపూర్ణమైన మీ చిత్తమును గ్రహించు అవకాశమిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఒక చక్కటి సందర్భాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక సంవత్సరం ముగుస్తుంది, మరో సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. సహజంగా అందరూ నూతన సంవత్సరం అంటారు. నూతనం అనగానే సంఖ్య మారింది. 25 నుంచి 26కు వచ్చింది. లోకమునకు దైవ జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానము లేదు. దానివలన కాలం మారుతుంది అనుకుంటున్నారు తప్ప ఆ కాలం వెనక ఏం జరుగుతుందనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. సంఖ్యలు, క్యాలెండర్లు, నెలలు, సంవత్సరాలు, తేదీలు ఇవి లెక్కేసుకుంటున్నారు. కానీ ఆ కాలం ఎందుకు నిర్ణయించబడిందో, ఏ కాలం ఎప్పుడు ఎందుకు నిర్ణయించబడిందో, ప్రస్తుతం ఉన్న కాలం ఎలాంటిదో, ఈ కాలంలో మనమేం చేయాలో ఈ విషయాలు ప్రపంచంలో ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదో కాలం మారగానే, క్యాలెండర్ మారగానే సందడి, సంతోషం, సంబరాలు, ఆనందాలు, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అంటే శుభాన్ని కాంక్షించటం, మేలును కాంక్షించటం. వాస్తవం ఏమిటంటే ప్రతి సంవత్సరం అందరూ శుభాకాంక్షలు, శుభం జరగాలి, మేలు జరగాలి కాంక్షిస్తారు. కానీ వాస్తవికతలోనికి వెళ్ళేసరికి అది జరగటం లేదు. గత సంవత్సరం శుభాలు కాంక్షిస్తూనే 2025లోనికి వచ్చారు. దానికోసం ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు, ఎన్నో సంబరాలు చేశారు. కానీ గత సంవత్సరం నిజంగా ప్రపంచంలో, మన దేశంలో, మనుషుల మధ్య నిజంగా శుభాలే జరిగాయా అంటే శుభాలు చాలా కొద్దివి, చాలా తక్కువ. జరిగిన నష్టాలు, ప్రాణ నష్టం, దేశాల మధ్య యుద్ధాలు, మనుషుల మధ్య యుద్ధాలు, ఆడపిల్లలపై అత్యాచారాలు, ఆస్తి దోపిడీలు, అన్నదమ్ముల తగాదాలు, భయంకరమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు. శుభం జరగాలని ప్రపంచమంతా ఆ రాత్రి వేళ 12 గంటలకి ప్రార్థనలు చేసినప్పుడు ఎందుకు జరగలేదు శుభం? ఈరోజు కూడా అదే చేస్తాం. క్రైస్తవులుగా మనమైతే ఆనందంగా వాక్యము నుండి, వాక్యం ద్వారా ఈ సంవత్సరం నుంచి ఆ సంవత్సరాలకు దాటుదాం అనుకుంటున్నాం. మంచిదే, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించాలి, మంచిదే. కానీ ఒక సత్యాన్ని మాత్రం అర్థం చేసుకోమని బైబిల్ చెప్తుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 54 నుంచి. మరియు ఆయన జనసమూహముతో ఇట్లా, నేను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. అలాగే జరుగుతుంది. లోకంలో ఉన్న మనుషుల కట్ట కొంత జ్ఞానం వచ్చిందట. పడమటి నుండి మబ్బు పైకి వచ్చుతున్నప్పుడు దాన్ని చూసిన వాళ్ళు ఏమంటారట? వాన వచ్చుతున్నది. ఎలా చెప్పగలిగారు? అంతకుముందు అనుభవాలు అయ్యాయి, పరిశీలించారు. ఓహో, పడమటి వైపు వర్షం, మబ్బు పైకి వస్తుంది అంటే వర్షం వస్తుంది అని దాన్ని గమనించగలిగారు వాళ్ళు. రైట్, దేవుడు దాన్ని రైట్ అన్నాడు, యేసుక్రీస్తు దాన్ని రైట్ అన్నాడు, అలాగే జరుగుతుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అలాగే జరుగుతుంది అన్నాడు. దక్షిణపు గాలి వచ్చిందంటే వడగాలి వస్తుంది, పడమటి నుండి మబ్బు పైకి వచ్చింది అంటే వర్షం వస్తుంది. అంటే ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి, ప్రకృతిలో ఏం సంభవించబోతుందో మనిషి కొన్నింటిని అంచనా వేస్తున్నాడు, అంచనాకు వస్తున్నాడు. మంచిదే, అలాగే జరుగుతుంది. ఏమండి, అది ఊగుతుంది, సీలింగ్ ఊగుతుంది, అది పడిపోతుంది అని చెప్పడం గొప్ప అండి? సీలింగ్ ఊగుతున్నప్పుడు ఏదో ఒక టైంలో అది ఏమవుతుంది? కూలిపోతుంది, ఖచ్చితంగా కూలిపోతుంది. అలాగే ప్రకృతిలో జరిగే మబ్బులు కావచ్చు, అది పైకి వస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో వాళ్ళ అనుభవాలతో చూశారు కనుక ఎస్,
వర్షం వస్తుంది. ఆ తర్వాత వడగాలి కొడుతుందట. ఎప్పుడు దక్షిణపు గాలి చూసినప్పుడు దక్షిణపు గాలి వస్తుందంటే ఖచ్చితంగా వడగాలి కొడుతుంది. రైట్, ఇది మీరు చూశారు, ప్రకృతిని చూశారు, అర్థం చేసుకున్నారు, ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్పారు. తర్వాత ఏమంటున్నాడు? వేషధారులారా. అదేంటండి, రైటే చెప్పారు కదా, కరెక్టే చెప్పారు కదా. అలా కరెక్ట్గా చెప్పిన వాళ్ళని మేధావులారా అనాలి, లేకపోతే ఏమనాలి? గొప్ప జ్యోతిష్య పండితులారా అనాలి. భవిష్యత్తు చెప్పారు కదా. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వేషధారులారా అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడంటే దాని వెనక చాలా అర్థం ఉంటుంది. వేషధారులా, ఏ వేషం వేశారు, ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన మాట వెనక ఉన్న అర్థం ఏంటి అంటే క్రిందకి చెప్తున్నాడు. వేషధారులారా, మేధావులుగా వేషం వేసుకున్న వాళ్ళారా, జ్ఞానులని వేషం వేసుకున్న వాళ్ళారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు కానీ, దేవుడు ఆయన చేతిన పనుల మీద మనుషులకు అధికారం ఇచ్చాడు కనుక, సృష్టి మీద ఎంతో కొంత ఆయన చేతి పనుల మీద అవగాహన కల్పించాడు గనక, భూజంతువుల కంటే, సమస్త భూజంతువుల కంటే, పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం నేర్పాడు గనక, ప్రకృతిని పరిశీలించి జరగబోయే వాటిని కొంచెం అంచనా వేస్తున్నాం. భూకంపం వచ్చే ముందు ఇదిగో పలానా చోట భూకంపం ఇంత రెక్టార్ స్కేల్ మీద రాబోతుందని కొద్ది సెకండ్ల ముందు, కొద్ది నిమిషాల ముందు చెప్పగలరు. తుఫాను ఎక్కడైతే అల్పపీడనం ఏర్పడిందో దాన్ని బట్టి, దాని వేగాన్ని బట్టి, దాని కిలోమీటర్లు ఎంత దూరంలో ఉందో, అది ఏ దిశగా కదులుతుందో శాటిలైట్ ద్వారా చూసి ఏ ప్రాంతానికి ముప్పు రాబోతుందో అంచనా వేస్తున్నారు. అలా అంచనా వేసిన వాడు వేషధారేనా అంటే అవును. ప్రకృతిలో ఉన్న కొన్ని సంగతులను గుర్తుపట్టడం గొప్ప కాదు. ఏం గుర్తుపట్టాలట మరి? మీరు భూమి ఆకాశాల వైఖరిని గుర్తింపనెరుగుదురు కానీ ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా అంటే మనిషి గుర్తించింది ఏమిటట? అదేంటండి, మేము ఇంత క్యాలెండర్ తయారు చేసుకున్నాం, ఇయర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. స్కూల్లో ఎవరైనా టీచర్ ఉన్నారా? టీచర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సంవత్సరం అంతా స్టూడెంట్స్ కోసం ఏ లెసన్ ఎప్పుడు చెప్పాలి, ఏ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎప్పటి నుంచి రివిజన్ ప్రారంభించాలి, 10th క్లాస్ వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఏ నెలకి ఏ పాఠం కంప్లీట్ చేయాలి, ఇయర్ ప్లాన్ ముందుగా వేసుకుంటారు. మనిషి క్యాలెండర్ ముందుగా తయారు చేస్తున్నాడు, ఇయర్ ప్లాన్ ముందుగా వేసుకుంటున్నాడు. ఏ టైము ఏదో, ఏ కాలం ఏదో, చలికాలం ఏదో, వేసవికాలం ఏదో, వర్షాకాలం ఏదో అన్నీ చక్కగా చెబుతున్నప్పుడు యేసుప్రభు మీరు ఈ కాలమును గుర్తింపనెరుగరేలా కాలాన్ని గుర్తించాలా అంటే గుర్తించలేదా? అంటే దినాలను లెక్క కట్టడం, క్యాలెండర్లు రాసుకోవటం, నెలలు లెక్క కట్టడం, సంవత్సరాలు లెక్క కట్టడం, వచ్చే ప్రకృతిలో వచ్చే మార్పులను లెక్క కట్టడం, ఇది కాలాన్ని గుర్తించటం కాదా? ఋతువులు మారిపోతుంటే వర్షాకాలం వచ్చిందని చెప్తున్నాం, చలి పెరుగుతుంటే చలికాలం వచ్చిందని చెప్తున్నాం, ఎండలు ముదురుతుంటే వేసవికాలం వచ్చిందని చెప్తున్నాం. మనం కాలాన్ని గుర్తిస్తున్నాం కదా. కాలాన్ని గుర్తించడం అంటే ఇది కాదండి. ఏ కాలము ఎందుకు నిర్ణయించబడిందో, ఏ కాలంలో దేవుడు ఏ కార్యంలో నిర్ణయించాడో అది తెలుసుకోగలిగిన వాడే గొప్పవాడు. ఈరోజు మనం గొప్పవాళ్ళుగా ఉండాలని నేను భావిస్తున్నాను. మీరంతా గొప్పవాళ్ళుగా ఉండాలి తప్ప అందరిలో కలిసిపోకూడదు. ప్రవాహానికి ఎదురీదేది బ్రతికిన చేప, ప్రవాహానికి కొట్టుకుపోయేది చచ్చిన చేప. లోకమంతా చేస్తున్నారు కనుక మనం కూడా పండగ చేయాలి, సందడి చేయాలి. మీరు పాటలు పాడి, నేను పాటలు పాడి, నేను అటుగెంతి ఇటుగెంతి మీ మధ్య నుంచి తిరుగుతూ ఉత్సాహపరిచాను అనుకోండి, బ్రహ్మాండంగా ఎగురుతారు మీరు కూడా. అది లోకం చేస్తున్న పని. లోక మర్యాదను అనుసరించకండి. వారికంటే మీరు గొప్పవాళ్ళు కావాలి. గొప్పవాళ్ళు కావాలంటే ఈ కాలాన్ని గుర్తించండి. ఏంటి కాలం? ఎలాంటి కాలం ఇది? ఏం రాయబడుతుంది కాలంలో? ఏం జరుగుతుంది కాలంలో? చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఏమండి, ఈ ప్రపంచంలో చెడ్డ దినాలు, మంచి దినాలని 2 ఇచ్చాడండి దేవుడు. మంచి దినాలు, చెడ్డ దినాలు. చెడ్డ దినాలు అంటే ఏమండి, వారంలో మంగళవారం చెడ్డదండి, శుక్రవారం చెడ్డదండి ఇలా అంటున్నారు కొంపదీసి. లేదు పలానా గడియ రాహు గడి అండి, పలానా గడి అండి మంచిది కాదండి, పలానా గడియ మంచిదండి. చెడ్డ దినాలు అంటే ఇది కాదండి, ఇది మనిషి అనుకుంటున్నది.
చెడు కోసం నిర్ణయించబడిన కాలమట. నిజంగా ఈ మాట అర్థమైనప్పుడు నాకు నిజంగా భయం వేసిందండి. ఎప్పుడు ఏది జరగాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఈ కాలమట చెడ్డ దినాలట. ఈ కాలం ఏ కాలం? చెడ్డ దినాలు. అందుకే మనిషికి మంచి ఆహారం దొరుకుతుందా? మీరే చెప్పండి. మంచి ఆహారం ఉందా అండి? మంచి ఆహారం ఉందా? ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు? 70 ఏళ్ళు వచ్చినా చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు తిన్న ఆహారం వేరు, మందులు లేవు, సేంద్రియ ఎరువులు మాత్రమే, రసాయనిక ఎరువులు లేవు. వాళ్ళకున్న బలం వేరు, ఆరోగ్యం వేరు. ఇప్పుడు ప్రతి ఆహారము కల్తీ, ప్రతి పండు కల్తీ, ప్రతి కూరగాయ కల్తీ, ప్రతి వండుకునే పదార్థం ప్రతిదీ కల్తీ కల్తీ కల్తీ. త్రాగుతున్న డ్రింకులు. ఏమండి, మంచిది అని దేవుడు ఒకనాడు ప్రకృతిని చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రకృతిలో ప్రతిదీ ఏమైపోయింది? చెడ్డది. మనం త్రాగే నీరు మంచిది అనుకుంటున్నారా? ఆ నీరు మంచిదైతే కంగన వాటర్ అని చెప్పి వీళ్ళు తిరుగుతారండి. కంగనోళ్ళ కంగారు ఈ మధ్య చూస్తున్నాం. మామూలుగా లేదు. ఏంటి అని అంటే ఆల్కలైన్ వాటర్ అంటే ఏమైపోయిందట? వాటర్లోనట ఆల్కలైన్ తగ్గిపోయి ఎసిడిక్ శాతం పెరిగిపోయింది. అంటే యాసిడ్ పెరిగిపోయింది. మన బాడీ ఆమ్ల నేచర్లో ఉంది, ఆమ్ల గుణంలో, ఆమ్ల స్థితిలో ఉంది. క్షార స్థితిలో ఉండాలట, అప్పుడు ఆరోగ్యం అట. కానీ మనం తాగేటువంటి నీరులో ఎక్కువ ఆమ్ల గుణాలు వచ్చేసాయట. ఎందుకు వచ్చాయి? మొత్తం కలుషితం, ప్రకృతి కలుషితం, గాలి కలుషితం, నీరు కలుషితం. అసలు మనం బ్రతకడానికి అనువైన దేశమే, అనువైన ప్రాంతమే కాదండి ఇది, అనువైన లోకమే కాదు. చెడు. సరేనండి, ప్రకృతి చెడిపోతే చెడిపోయింది, ఆరోగ్యం మీదే కదా ప్రభావం. అంటే ఒక ప్రకృతే కాదు, సమాజంలో ప్రతి మనిషి చెడిపోయాడు. మంచి జరగటం లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అది అంత్య దినములలో ఏ కాలాలు ఉన్నాయి? అపాయకరమైన కాలాలు. ఏమండి ఇవి? అంత్య దినములు. ఎప్పటి నుంచి అంత్య దినములు? ప్రభు వచ్చిన కాలం నుంచి అంత్య దినాలు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైంది కడవరి కాలం, చివరి కాలం. ఈ కాలములో బైబిల్ చెబుతున్నది ఏంటంటే, నాయన మీరు కాలాన్ని గుర్తించండి, ఈ కాలము అపాయకరమైన కాలం, చెడ్డ దినాలు ఇవి చెడ్డ దినాలని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఎందుకు చెడువైపోయినాయి? ఎందుకు అలా మారిపోయినాయి? దేవుడు నిర్ణయించిన దినం చెడ్డదవడానికి కారణం ఏంటి? దినం చెడ్డదని కాదండి, మనుష్యులు చెడు చేస్తున్నారు కనుక చెడు జరిగే కాలం అది అని చెప్తున్నాడు. దినం ఏం చేసింది? దినం ఏం చేయలేదు. కానీ అది మీకు చెడు జరిగించడానికి నిర్ణయించబడిన కాలం. గుర్తుపెట్టుకోండి, ఈ కాలం ప్రపంచానికి చెడు జరిగించడానికే, దేవుడు శిక్షించే కాలం ఇది. ఎందుకలా మారిపోయింది? దేవుడు ఇలాంటి కాలాన్ని ఎందుకు తెచ్చాడని చెప్తున్నాడు. చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని జ్ఞాపకం చేసుకొనుము. ఎందుకు ఇలా అయిపోయిందంటే, మనుషులలో స్వార్థం పేరుకుపోయింది. ఏమండి, మనుషులలో స్వార్థం ఉంటే ఒకడు మరొకడికి మంచి చేయగలడా? మరి ఎలా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మనుషులలో స్వార్థం పెరిగింది. అన్నని తమ్ముడని లేదు, అక్కని చెల్లని లేదు, తండ్రిని కొడుకని లేదు, తల్లిని కూతురని లేదు. స్వార్థం కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డ కాలం ఇది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా, ఎంత చక్కగా ఒకే ఇంట్లో ఒకే హాల్, ఒకే ఇల్లు, గదులు సెపరేట్ లేవు. నిజంగా ఆలోచిస్తారండి, ఎలాగ వాళ్ళు కాపురం చేసేవాళ్ళు, ఎలాగా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు, ఎలాగ వాళ్ళు కష్టాలు పడేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు, ఎలా చేశారంటే, వారి మధ్య ఆ రోజు ఏమన్నాయో తెలుసా? ప్రేమలు, గౌరవాలు. ఇలా ఉండాలని పెద్దలంటే తల వంచుకునే తత్వం. కానీ ఇప్పుడు పెళ్ళి కాకముందే కండిషన్లు పెడుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. పెళ్ళైన తర్వాత మనం సపరేట్గా వస్తానంటేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదు. నేను పెళ్లి చేసుకుంది నీ కోసం కానీ మీ అమ్మ కోసం కాదు, వాళ్ళకి నేను ఎందుకు చేయాలి? అర్థమైందా? గనుక మనుషులలో ఏం పెరిగిందంటే స్వార్థం. స్వార్థం పెరిగిన వాడు మంచి చేయగలడా? మంచి ఎలా జరుగుతుంది? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, ధనాపేక్షతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న బడా కంపెనీలు.
పేదవాళ్ళ ఇళ్ళన్నీ తీసేసి అక్కడ పెద్ద పెద్ద ఐటీ పార్కులు కట్టి, లేదంటే ఏమంటే ఆ కొండల్లోనట యురేనియం దొరుకుతుందట. ఎక్కడ కొండలు? అరకు ఆ ప్రాంతాల్లో యురేనియం దొరుకుతుందట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ చేయించి కొండలు తవ్వాలని చూస్తున్నారు. పెద్ద పెద్ద రోడ్లు వేసారు. అరకు మొన్న వెళుతుంటే పెద్ద రోడ్లు వేసారు మాకని వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. ఆ రోడ్లు ఎందుకు వేసారో తెలుసా? అక్కడ ఉన్న యురేనియం మొత్తం తవ్వుకోవడానికి రోడ్లు వేసారు. వాళ్ళకి తెలియదు, అమాయకులు వాళ్ళంతా. ఏమండి, పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తూ, గూడు లేని వాడికి గూడు లేకుండా చేస్తూ, దోచుకుంటున్న దొంగలు, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకంలాడేవాళ్ళు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా. ఏమండి, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఈ సమాజంలో, ఇలాంటి మనుషులున్న ఈ సమాజంలో శుభాలు ఎక్కడ జరుగుతాయి, మంచి ఎక్కడ జరుగుతుంది? ఆలోచించండి. అందుకే ఈ కాలమే కాలమో తెలుసా? జాగ్రత్త పడండి. పౌలు అంటాడు, జాగ్రత్త పడండి. ఏడ్చువారు ఏడవనట్టుండండి, పెళ్లి చేసుకున్నవారు పెళ్లి కానట్టుండండి, భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టుండండి. ఎందుకంటే ఈ కాలం కరెక్ట్ కాలం కాదు. ఏదో డేటు మారుతుందని సంబరపడుతున్నావు, కానీ కాలాన్ని గుర్తించు. ఇది సంబరపడే కాలం కాదు. పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, ఇళ్ళు కట్టుకొనొచ్చు, నాట్లు నాటుకొనొచ్చు, వ్యాపారాలు చేసుకొనొచ్చు, సంపాదించే సందడిలో పడిన లోకంతో పాటు మనము పరుగులు తీయడానికి వీల్లేదు. వాక్యం అర్థమైతే మనం వాళ్ళ వెనకాల పరుగులు తీయొద్దు. కాలం సంకుచితమై ఉంది, చాలా తక్కువగా ఉంది. ఈ కాలం చెడు కాలం, ఇది చివరి దినాలు ఇవి, చెడ్డ దినాలు ఇవి, వీటి యందు సంతోషం లేదని చెప్పే దినాలు ఇవి. ఇలాంటి దినాల్లో ఎక్కడ సంతోషాన్ని వెతుకుతావు? ఎక్కడ ఆనందాలు వెతుకుతావు? ఎక్కడ నువ్వు సంతోషపడతావు? ఎక్కడ శుభాలు జరుగుతాయి చెప్పండి. అందుకే భక్తులు చేసిన ప్రార్థనల్లోనండి, భక్తులు చెప్పిన మాటల్లోనండి గొప్ప గొప్ప మాటలు వ్రాయబడ్డాయండి. ఒకసారి కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. బాగా వినాలి. కొత్త సంవత్సరం వచ్చింది. ఆనందపడుతున్న లోకానికి మీరే చెప్పాలి. ఏమంటే ఈరోజు మన సంఘం చిన్నది కాదండి. మీలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క మిజైల్ లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఇప్పటికీ చెడు పేరుకుపోయింది. ఈ పేరుకుపోయిన దాన్ని కరిగించే నిప్పు కణాలు మీరు అవ్వాలి. కొవ్వు పేరుకుపోతుంది, తెలుసు కదా మీకు. క్రొవ్వు పేరుకుపోతుంది, దాని కింద ఒక నిప్పు పెట్టామనుకోండి, ఏమవుతుంటుంది? అది నెయ్యి పేరుకుపోతుంది. దాని కింద నిప్పు పెడితే ఏమవుతుంది? కరుగుతుంది. పేరుకుపోయిన సమాజం ఇది, చెడు పేరుకుపోయిన సమాజం. వాళ్ళతో కలిసి మనం కూడా పేరుకుపోవద్దు. మనం ఏమవ్వాలి? మండాలి, అగ్ని కణాలు కావాలి. అంటే వాళ్ళెవరినో సంతోషపెట్టడానికి, వాళ్ళెవరినో కలుపుకోవడానికి కాంప్రమైజ్ అవ్వని సంఘం మంది, సత్యం కోసం నిలబడే సంఘం మంది, అబద్ధానికి కొమ్ముకాయ మనుషులను సంతోషపెట్టడానికి నిలబడాలి ధీటుగా. అందుకే భక్తుడు ఏమంటున్నాడు? పొగ ఎగిరిపోవునట్లుగా సంవత్సరం వచ్చింది అంటే నాకు హ్యాపీ న్యూ ఇయర్ అనలేదండి. ఒక సంవత్సరం రాగానే వెంటనే ఏమంటున్నాడు? పొగ ఎగిరిపోయినట్లు నా దినములు గతి తరిగిపోవుచున్నవి. ఎప్పటికే 44 సంవత్సరాలు పొగ ఎగిరిపోయినట్టు. పొగ ఎంతసేపు ఎగిరిపోద్దండి? ఎంతసేపు? మీరు వంట వండుతారు స్త్రీలు, అలా మూత తీయగానే ఆవిరి పైకి లేస్తుంది చూసారా? ఆ ఆవిరి ఓ 10 సెకండ్లు కూడా కనపడదండి, 5 సెకండ్లు కూడా కనపడదండి, 2 సెకండ్లు, 1-2 సెకండ్లు. అలాంటి ఆవిరి పొగ ఎలా ఎగిరిపోతుందో ఇప్పటికే 44 సంవత్సరాలు నాకు ఎగిరిపోయాయి. 50 సంవత్సరాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు, 20, 30, 40, 50 ఎగిరిపోతున్నాయి. ఎగిరిపోతే నష్టం ఏంటండి అనుకుంటున్నారా? నష్టం ఏంటో చూడండి. తర్వాత పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ప్రియులరా, క్రొత్త సంవత్సరం వచ్చిందని సంబరపడుతున్నారే, మీ దేహంలో ఎముకలు కాలిపోయినట్టు అయిపోతున్నాయట. ఈ దేహం నిలబడ్డానికండి, ఈ శరీరం నిలబడ్డానికి
పిల్లర్ లాంటివండి మన బాడీలో ఎముకలు ఎలాంటివో తెలుసండి. పిల్లర్, ఈ బిల్డింగ్ నిలబడడానికి పిల్లర్లు ఉన్నాయా? మనం నిలబడడానికి కూడా పిల్లర్లు ఎముకలేనండి. అస్థిపంజరం, స్కెలిటన్. మనకి ఎముకలు అస్థిపంజరం లేదనుకోండి, ఒక మూటలా ఉంటాం మనం. ఆ మూటలో 2 కళ్ళు ఉంటాయి. ఎటు పోవాలన్నా మూట దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక ఆకారం లేదు ఈ మూటకి, అమీబాలాగా సాగుతుంటాం. దేవుడి పిల్లర్స్ నిలబెట్టి నువ్వు నిటారుగా నిలబడ్డావంటే దేవుడు పిల్లర్స్ ఇచ్చాడు. సంవత్సరాలు గడుస్తుంటే ఆ పిల్లర్స్ అండి కరిగిపోతూ ఉంటాయి. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటాయండి ఎముకలు. వృద్ధాప్యంలో రాగానే అలా పడగానే పుట్టుక్కుని ఇరుగుతాయి. జస్ట్ ఇలా పడగానే పుట్టుక్కుని ఇరిగిపోతాయి. ఒకప్పుడు ఎముక గట్టిదే, కానీ కాలం గడిచే కొద్దీ ఎముక ఏమవుతుంది? మీరు కాలం గడిచి హ్యాపీ బర్త్డే అంటారు, బర్త్డే వస్తే మీకు తెలుసా మీ ఎముకలు పట్టుత్వం కోల్పోతున్నాయి. మీ దేహము ఆరోగ్యాన్ని కోల్పోతుంది. మీ శరీరం కుషించిపోతుంది. ఎముకలండి పెద్దవాళ్ళకండి అరిగిపోతాయండి. ఒకప్పుడు 6 అడుగులు ఉన్నవాడు వృద్ధుడయ్యే కొద్ది కొంచెం కొన్ని అంగుళాలు తగ్గుతాడండి. 1-2 అంగుళాలు కుంగుతాడు. ఎందుకు కుంగాడంటే ఎముకలు కరిగిపోతాయి. ఎముకలు కరిగిపోతాయి. మీ ఆరోగ్యం అంటే ఒక సంవత్సరం వచ్చిందంటే సంతోషపడకండి. మీ ఆరోగ్యం, మీ జీవితం ఎగిరిపోయింది. సంతోష దినాలు ఏమైపోయినాయి? ఎగిరిపోయాయి. ఇంకేమంటున్నాడు? 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిన గట్టి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. దినములు గడిచిపోతుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, కేకులు తెచ్చుకొని తినకండి. టైం అయిపోతుంది. ఈ శరీరం కరిగిపోతుంది, ఎముకలు కరిగిపోతున్నాయి. ఎండకు గడ్డి ఎలా వాడుతుందో మన బాడీ ఏమవుతుంది? టీనేజ్ అంటాం, 13 to 19 టీనేజ్, నవనవలాడే యవ్వనం అంటారు. అప్పుడు ఎంత పాలు గారుతుంటుందండి, మాకు పాలు గారుతుంటుంది. 30 ఏళ్ళు వచ్చాయి, మడతలు కనబడతాయి, వెంట్రుకలు నరుస్తాయి, శరీరంలో బలం తగ్గుతుంది. ఏమండి, నెమ్మదిగా ఏవో చిన్న నొప్పులు బయలుదేరుతాయి. 30 ఏళ్ళకే. అంటే ఎండిపోతుంది బాడీ. ఈ బాడీ ఏమవుతుంది? ఎండిపోతుంది. అలా ఎండిపోతుంటూ నువ్వేం అర్థం చేసుకోవాలి? నీకేం అర్థం కావాలి? నేను మరణానికి దగ్గర అవుతున్నాను. మనకేమర్థం కావాలి? మన శరీరం కుషించిపోతుంది, మరణానికి దగ్గర అవుతున్నాం. కానీ అలా ఆలోచించే మనిషిడు ఈరోజు. మనకి ఇవ్వబడిన ఈ దేహం కాలిపోయిన బూడిదలా అవటం, పొయ్యిలో ఉంది, కాలిపోయిన పొయ్యిలోలాగా అయిపోతుందట మంది. ఎండకు ఎండిపోయిన గడ్డిలా అయిపోతున్నామంట మనం. ఇంకా క్రింద ఏమంటాడో చూడండి, 11వ వచనం చదువుదాం. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. దినాలు ఏమైపోతున్నాయట? ఏమండి, మధ్యాహ్నం నిటారుగా ఉన్నప్పుడు కొద్దిగా నీడే ఉంటుంది, చిన్న నీడ అనిపిస్తుంది. చిన్నది అంటే అప్పుడే పుట్టిన నీడ. కానీ సాయంత్రం అయ్యేసరికి నీడ ఎలా ఉంటుంది? ఈ చివరి నుంచి ఆ చివరి సాగిపోద్ది. సాగిపోయిన కొద్దిసేపట్లో నీడే కనబడదు. అది వృధా. నీడ అనేది నీకు వృధా, వేస్ట్, పనికిరాంది, వ్యర్థమైంది. అది నీ బ్రతుకు కూడా. బ్రతికిన దినములన్నీ ఏమైపోయాట? సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. అందరూ రాబోతున్న దినాల గురించి సంతోషపడుతున్నారు, కానీ జరిగిపోయిన ఆ నీడ లాంటి దినాల్లో ఏం జరిగిందో ఎప్పుడైనా ఆలోచించావా? నా దినములు సాగిపోయిన నీడవలే ఉన్నవి. మళ్ళా కూడా ఇక్కడ ఏమంటున్నాడు? దినాలు అయిపోగానే నెక్స్ట్ ఇయర్ వస్తుందని సంతోషపడలేదండి భక్తుడు. నేను గడ్డివలే, పైన అదే మాట అన్నాడు, కింద కూడా అదే మాట అంటున్నాడు. ప్రియులరా, 2025 నుంచి 2026లోకి వచ్చామంటే మీ దేహాలలో మార్పులు వచ్చాయి చూడండి. వాడిపోతున్నారు చూడండి, బలం తగ్గుతుంది చూడండి, కాలం ముగుస్తుంది చూడండి. అప్పుడు నీకేమర్థం కావాలి? టైం అయిపోతుంది అన్నప్పుడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రెడీగా ఉన్నాయి. పిల్లలు ఏం చేయాలి? ప్రిపరేషన్లు ఎక్కువ ఉండాలి. అందరిలాగా ఆడుకోకూడదు, అందరిలాగా సెల్ ఫోన్ చూడకూడదు, అందరిలాగా టీవీలు చూడకూడదు, అందరిలాగా సరదాగా తిరగకూడదు, అందరిలాగా గెంతుతూ తిరగకూడదు. టైం ఇంపార్టెంట్. టైం అయిపోయింది, దగ్గర పడింది, ఎగ్జామ్స్ దగ్గర. బుక్స్ ముందే కూర్చోవాలి, చాలా అలర్ట్ అయిపోవాలి. అప్పుడు కానీ చక్కగా పరీక్షలు రాయలేరు, అప్పుడు కానీ చక్కగా అనుకున్నది సాధించలేరు. చాలామంది కలలు కంటారు, పగటి కలలు. మేము అలా చదువుతాం, ఇలా చదువుతాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని. దానికి తగిన కృషి ఉండదు.
అందుకే చాలామంది ఏదో స్టేట్ ర్యాంక్ వచ్చేస్తూ ఉంటారు, చివరికి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ కాదు, స్కూల్లో ర్యాంక్ కూడా రాదు. అంటే ఊహలు ఎక్కువయ్యాయి, కృషి తక్కువైంది, పని చేయటం తక్కువైంది. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా మారిపోయిందంటే ఊహలు ఎక్కువయ్యాయి, దానికి తగిన పని తక్కువైంది. ఊహలు ఎక్కువయ్యాయి, ఊహించుకోవడం ఎక్కువైంది. నాతో దేవుడు ఉన్నాడు, నేను దేవుడిలో ఉన్నాను. పని ఏమైపోయింది? తగ్గింది. ఊహకు తగిన పని ఉంటే తప్ప నువ్వు అనుకున్న స్థానానికి వెళ్ళలేవు. కానీ టైం అయిపోతుంది. గడ్డి వలె ఈ దేహం ఎండిపోతుంది. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలా? ఏమని సంతోషించాలి? సంతోషించవచ్చు. ఎందుకంటే ఈ 44 ఏళ్లలో సాధించింది ఎంతో చూసుకొని నేను సంతోషించవచ్చు అంటే కానీ నాకు భయం, ఇంకా సంతోషించలేను. ఎందుకు భయం అంటే నా ముందు చాలా పెద్ద పని ఉంది. మీకు ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు 44 ఏళ్ళు వచ్చినప్పుడు మరణపు దినముల్లోనికి వెళ్ళినప్పుడు, నా దినముల మధ్య నన్ను కొనిపోవాలని అపవాది పన్నాగం పన్నినప్పుడు నాకు ఇదే ఆలోచన వచ్చిందండి. విజయవాడ చర్చి, దానికోసం స్థలం, ఏదో ఒకటి సాధించాలి. నా లైఫ్ గోల్స్ చెప్పమంటారా? విజయవాడలో చర్చి కట్టడం నా లైఫ్ గోల్, మంగళగిరిలో చర్చి కట్టడం నా లైఫ్ గోల్, హిస్టరీలో బుక్స్ 2-3 వాల్యూమ్స్ రాయటం నా లైఫ్ గోల్, ఒక పెద్ద సంస్థలాగా అంటే సంఘంలాగా సేవను నిలబెట్టేయటం, భవిష్యత్ తరాలను నిలబెట్టేయటం నా లైఫ్ గోల్స్. చాలా లైఫ్ గోల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇవన్నీ అవ్వకుండానే నా జీవితం ముగుస్తుందా? ఏమో, దేవుడు విశ్రాంతి ఇస్తానంటే ఓకే, కానీ ఇస్తే మాత్రం, ఆయుష్ ఇస్తే మాత్రం ఈ పనులన్నీ నేను చేయాలి. విజయవాడ పెద్ద పని కదండి, పర్వతం లాంటిది. ఏమండి, ఒక 25 లక్షలు ఉంటే 1 సెంటు వస్తుందట, 50 లక్షలు ఉంటే 2 సెంట్లు వస్తుందట. మా బాబాయ్ ఎంత తక్కువ చెప్పావు నాయన అనుకున్నాను నేను. 4 సెంట్లు కావాలంటే ₹1,00,00,000. ఇది మనకి కొండ లాంటిది, పర్వతం లాంటిది. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతమును చూసి ఆ సముద్రంలో పడవేయమని చెబితే అది లేచేమవుతుంది? పడిపోతుంది. ఇప్పుడు మనం ఆవగింజంత విశ్వాసం కలిగిన సంఘం. మన ముందున్నటువంటి ఆ మహాపర్వతం కదులుదా? లేపేస్తాం. ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకోండి. జనవరి 1 నుంచి మనం టార్గెట్ పెట్టుకుందాం. సంవత్సరంన్నర ఉంటుంది. ఈ సంవత్సరంన్నరలో మనం ₹1,00,00,000 సాధించగలం. ఎవరిని బలవంత పెట్టట్లేదు. దేవుడి కోసం మీరు చేసే సాహసాల్లో, లైఫ్లో ఒక గోల్గా దీన్ని పెట్టేసుకోండి. ఒక గోల్ ఇది, దేవుడి కోసం త్యాగం. హాస్పిటల్ పాలైతే 5 లక్షలైనా తీసుకొచ్చి ఇచ్చేస్తాం, ఇవ్వలేమా? అప్పులు తీసేయలేమా? దేవుడి కోసం త్యాగం చేస్తే నిజంగాండి ఆయన 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 గ్రంథంలో మన పేరు నిలిచిపోతుందండి. ఆయన మనవాడైపోతాడండి. కాలం తగ్గిపోతుంది. మరి ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలి నేను? కాలం తగ్గిపోతుంది, ఇవన్నీ ఎప్పుడు చేయాలి? అందుకే భక్తులు రాస్తున్న మాటలను చూస్తుంటేనండి నిజంగా మనకి ఏం అర్థం కాలేదేమో అనిపిస్తుంది. ఏమీ అర్థం కాలేదు, అలా వెళ్ళిపోతున్నాం. యోబు గ్రంథం 38 చూస్తే, యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. 12 నుంచి జాగ్రత్తగా వినాలి. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లు బాగా వినాలి. తెల్లవారితే క్రొత్త సంవత్సరం, అరుణోదయం కలుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్న సమాజానికి అర్థం కాని మహాజ్ఞానపు సంగతిది. ఈ మానవ సమాజానికే కాదు, ఇదిగో క్రైస్తవ్యానికి కూడా అర్థం కాని సంగతులు ఇవి. ఏమంటున్నాడు? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లు, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయము కలగజేసితివా? ఏమండి, విచిత్రమైన మాట చెప్పాడండి. ఉదయం కలిగిందంటే ఆ ఉదయం తనలోని దుష్టుల్ని ఏం చేస్తుందట? దులిపేస్తుంది, దుష్టులను దులిపేస్తుంది. ఏమండి, ఉదయం లేవగానే మీరు ఒకటి దులుపుతారు, ఏంటి చెప్పండి? పక్కలు దులిపేస్తారు, బెడ్షీట్లు దులిపేస్తారు, వేస్ట్ అంతా పడిపోవాలి, దుమ్మంతా పడిపోవాలి. దేవుడు తెల్లవారుగానే ఒక్కసారి దుప్పటి దులిపినట్టు ఏం దులుపుతాడట? దుష్టులను దులిపేస్తాడు. రేపు న్యూ ఇయర్ అనగానే దేవుడు ఎక్కువ మంది దుష్టులను దులిపేస్తాడండి. మీరు రోజుకు ఒకసారి దులిపే విధానం వేరు, పండగ వస్తే సంవత్సరానికి దులిపే విధానం
వేరు. దేవుడు కూడా రోజు దులుపుతుంటాడు, మీకు తెలియదు. యాక్సిడెంట్ల ద్వారా కొందరు, హార్ట్ అటాకుల ద్వారా కొందరు, భూకంపాల ద్వారా కొందరు, ప్రకృతి విపత్తుల ద్వారా కొందరు ఉదయాన్నే లేచిపోతూ ఉంటారు. దేవుడు దులిపేస్తూ ఉంటాడు, ఈ చెత్తను దులుపుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి గట్టిగా దులుపుతాడు. ఎలాగో చెప్పనా ఏమండి, న్యూ ఇయర్ ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో ఉందనగా యలమంచిలో పెద్ద ట్రైన్ ప్రమాదం అండి, కాలిపోయింది, నిలబడడానికి కాలిపోయింది. బీహార్లో ఒక పెద్ద ప్రమాదం అండి. ఒకసారి వీడియో చూపించిన ఆయన, నువ్వేమో శుభం జరగబోతుంది అంటున్నావు, శుభం జరుగుతుంది అంటున్నావు. ప్లే చేయను అన్నావు ఆ వీడియో. బీహార్ చూశారు కదా. నూతన సంవత్సరం శుభాలు జరగాలని మీరు అనుకుంటున్నారు. అరుణోదయము తనలోని దుష్టులను దులిపివేయనట్లు నీవు ఎప్పుడైనా ఉదయమును కలగజేసితివా. ఇంకేమన్నాడు చదవండి. అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖం ఏమవుతుందట, అరుణోదయం కలగగానే భూమి ముఖం మారుతుందట. నువ్వేమనుకుంటున్నావు? ఎర్రని సూర్యకిరణాలు పరుచుకుంటాయి గనక కలర్ మారింది అనుకుంటున్నావా? కాదండి. అరుణోదయం వచ్చేటప్పుడు కొన్ని ముఖాలు లేకుండా పోతాయి, కొన్ని ముఖాలు లేకుండా పోతాయి, కొత్త ముఖాలు వచ్చేస్తాయి, లేదంటే ఉన్న ముఖాలు పోతాయి. అరుణోదయం తనలోని దుష్టుల్ని ఏం చేస్తుంది? దులిపేస్తుంది. క్రొత్త సంవత్సరం సంతోషపడకు. తెల్లవారి న్యూస్ చూడు, ఎంతమంది దుష్టులను దులిపేసి ఉంటుందో న్యూస్ చూడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దుష్టులను ఈ సంవత్సరం దేవుడు దులిపేస్తాడో ఒకసారి న్యూస్ చూడు. ఏమంటే దినాలలో కొత్తదనం ఏం లేదండి. పోయిన సంవత్సరం 365 రోజులే, ఈ సంవత్సరం కూడా 365 రోజులే. పోయిన సంవత్సరం 12 నెలలే, ఈ సంవత్సరం కూడా 12 నెలలే. పోయిన సంవత్సరం వారానికి 7 రోజులే, ఈ సంవత్సరం కూడా వారానికి 7 రోజులే. పోయిన సంవత్సరం నెల రోజులు 30 రోజులే, నెలకు 30 రోజులే. ఈ సంవత్సరం కూడా నెలకి. మరి మార్పు ఏంటండి? క్రొత్తదనం ఏంటండి ఉంది? క్రొత్తదనం దేవుడేదో చేసేస్తాడు అనుకుంటున్నారు చాలామంది. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగింది. యెహోవా ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నానంటే ఈ వార్త మంచిదా చెడ్డదా? భక్తుడు భయపడుతున్నాడంటే ఇది మంచి వార్త చెడ్డ వార్త, శుభమా అశుభమా? అశుభం. చెడు కలిగించబోతున్నాడు, చెడు రప్పించబోతున్నాడు, కీడు రప్పించబోతున్నాడు. కీడు. ఇప్పుడు ఈ దినాలు నీవు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలండి ఇవి. సంతోషం లేని సంవత్సరాలు ఇవన్నీ. గనుక దేవుడు నిర్ణయించిన ఈ కాలం అపాయకరమైన కాలం. ఇప్పుడు నువ్వు ప్రార్థించాలి హబక్కూకు చేసినట్లుగా. తండ్రి, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచు. ఎప్పుడు చేశాడు తెలుసండి? క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ ప్రార్థన. సుమారు 600-700 సంవత్సరాలు. నీ కార్యాన్ని నూతనపరచు అంటే సంవత్సరాలు జరుగుతుండగా ఆయన్ని తీసుకున్న నిర్ణయాన్ని కాస్త మార్చుకోమని చెప్తున్నాడు. అప్పటికే ఇశ్రాయేలీలను
బబులోను చక్రవర్తికి ఇటు అష్షూరు చక్రవర్తులకు అప్పచెప్పి వాళ్ళను సర్వనాశనం చేయడానికి దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. అది విని భయపడిపోయిన హబక్కూకు అంటాడు, అయ్యా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాన్ని మార్చు. ఆల్రెడీ సృష్టించేశాడండి పాత కార్యం అది. ఇప్పుడు క్రొత్త సృష్టి, క్రొత్త కార్యం కావాలని అడుగుతున్నాడు. దేవుడు చేశాడండి. సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు చేసిన క్రొత్త కార్యం, క్రొత్త సృష్టి ఏంటో తెలుసా? సంఘం. ఇదిగో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడ్లవాడు ఆయన పాత సృష్టిలో కొత్త సృష్టించేశాడు. అదే క్రైస్తవ్యం. దేవుడు కార్యాలు నూతన పరిచాడు, కానీ ఇప్పుడు నూతన పరుచుకోవాల్సింది ఎవరు? మనిషి. క్రొత్త సంవత్సరం రావడం క్రొత్తదేం కాదండి, మనలో క్రొత్తదనం రావాలి. కాలం అలాగే ఉంటుంది. మారుతూ ఉంది అంటే గడియారం మారుతుంది, లేదంటే డేట్లు మారుతాయి, ఓకే. కానీ అదే సూర్యుడు, అదే భూమి, అదే భ్రమణం, అదే పరిభ్రమణం, దాన్ని బట్టి వచ్చే దినాలు 365, ఇదేం మార్పు లేదు, సేమ్ రన్ అయిపోతుంది. కానీ మారవలసిందేంటో తెలుసా? ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం, 4వ అధ్యాయం 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. 3 ఇచ్చాడు చూడండి, కింద ఏముందో? ప్రాచీన పురుషుని వదులుకొని, ప్రాచీన స్వభావం, పాత స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై. మనం ఎప్పుడు నూతన పరచబడాలి, కానీ మనం ఏం చేస్తాం? పాత ఆలోచనలే. ఏంటి పాత ఆలోచనలు? దేవుడా నన్ను ఈ భూమి మీద కోటీశ్వరుని చేసి, దేవుడా ఈ భూమి మీద నాకు ఎకరాలు ఇచ్చేయి, దేవుడా నాకు సంతోషాన్ని ఇచ్చేయి, ఆనందాలను ఇచ్చేయి. ఏమండి, దేవుని కోసం చావవలసి వస్తే మారేవా? చావడానికి సిద్ధమయ్యావా? చలి ఉంటే బయటికి వెళ్ళడానికి భయపడిపోతున్నావా? దేవుడి కోసం చలి. ఏమండి, ఎన్ని దినాలు ఓడ పగిలి ఎన్నిసార్లు శ్రమపడ్డాడు పౌలు గారు? మొమ్మారు. ఎక్కడ? సముద్రంలో. ఎక్కడ? తుఫానులో. సముద్రంలో తుఫానులో ఓడ పగిలి శ్రమ పడితే, రాత్రి చలికి వణుకుతుంటే, దిగంబరత్వంతో ఉంటే, ఆ భక్తుల జీవితాలు అలా ఉండాలి. మన జీవితాలు చిన్న చలి ఉంటే బయటికి రావు. నేను రాను, ఇవాళ రాలేను, వర్షం పడుతుంది, మారలేదు. మనం దాన్నే మార్చుకోమంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఏమండి, మరి డిసెంబర్ 31 జనవరిలోకి అడుగు పెడుతున్నాం, మరి వాగ్దానాలు ఏమి లేవా అని మీలో చాలామంది అనుకోవచ్చు. ఏమండి, నేను చెప్పాను కదా, లోక సంబంధమైన ఆచారాలు వద్దు. అదేంటండి, చర్చిలో చాలామంది చేస్తారు కదా, లోక సంబంధమైన ఆచారం ఎలా అవుతుందంటారా? ఒక చిన్న కార్డు ఉంటుందండి, ఆ కార్డు మీద బైబిల్లో నుంచి ఏదో ఒక వాక్యాన్ని తీసి దాని మీద రాస్తారు. నేను అంటాను, బైబిల్లో ఏదో ఒక వాక్యం తీసుకొని ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం అని చదువుకుంటున్నావు. ఈ లాటరీ సిస్టమ్ ఎక్కడిది? బైబిల్లో రాయబడిన ఒక వచనం నీదా? బైబిల్ అంతా నీదేనా? ఒక వచనం నీ కొరకు రాయబడిందా? బైబిల్ అంతా రాయబడిందా? ఒకసారి ఆలోచించండి. వాగ్దానం అని ఏమండి, ఆ కుటుంబాలతో సహా వెళ్ళిపోతారు. మరి మీలో ఎంతమంది కుటుంబాలను తీసుకొచ్చారో నాకు తెలియదు. ఈ రోజైనా కుటుంబాలను తేవచ్చు కదా, మీరే వచ్చారు. ఈ రోజైనా మీరు కుటుంబాలతో రావచ్చు కదా, లేదు. అలా ఫ్యామిలీలు లేకుండా సింగిల్గా వచ్చేసినట్టున్నారు. కానీ వాళ్ళు వస్తారండి, కుటుంబాలు తీసుకొని. ఎందుకు వస్తారో తెలుసా? వాగ్దానాలు నిజంగా అవన్నీ నిజం అనుకుంటున్నారండి. వీళ్ళ సాటిస్ఫాక్షన్ అంతే. వీళ్ళ మనస్తృప్తి కోసం తీసుకుంటారు. అందులో ఒక ఆయనకి వాగ్దానం వచ్చింది. ఏంటో తెలుసా? నీవు అడుగు పెట్టిన చోటెల్లా నీదగును. అప్పుడు నేను పీడబ్ల్యూడి గ్రౌండ్లో అడుగు పెడతాను, నాదైపోద్దా? అసెంబ్లీలో అడుగు పెడతాను, నాదైపోద్దా? ఒకప్పుడు భక్తులకి ఇచ్చిన మాట అది. ఏమండి, ఒక ఆవిడికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు పుట్టి ఆపరేషన్ కూడా చేయించుకుంది. నీ గర్భఫలమును విస్తరింపజేసేదని అన్నాడు. వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఆమె కంగారు పడిపోతుంది. నాకు ఆపరేషన్ అయింది, ఇంకా నా గర్భం నుంచి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు?
ఎందుకు ఇలా అయిపోయింది? బైబిల్లో ఉన్న ఏవో వాక్యాలు ఎత్తుకొని దాని మీద రాసుకొని అన్ని లాటరీ సిస్టంలాగా పెడితే కానుకేయటం కార్డు తీసుకోవడం, కానుకేయడం. నీకేమొచ్చింది తెల్లారులు అందరూ గుసగుస నీకేమొచ్చింది. ఒక ఆయనకు వచ్చిందట, నీ పితరుల దేశమునకు నీవు పోయేదవు అని ఉందట. అంతే దిగాలుగా కూర్చున్నాడు పాస్టర్ గారు. పితరుల దేశం అంటే ఇది చచ్చిపోయిపోవటం. ఇప్పుడు అది సంతోషమే కదా, మరి పితరుల దేశానికి వెళితే సంతోషమే కదా. సంతోషం లేదు అయ్యగారికి. ఇది పట్టుకొని దిగాలుగా కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరూ కార్డు చూడడం, అదేంటి అలా వచ్చింది అంటే ఈరోజు అయ్యగారు, మరి అయ్యగారికి ఎక్కడ జ్ఞానం లేదు? పోతే మంచిదే కదా, సంతోషమే కదా. పితరుల దేశం అంటే పరదేశం అనుకుందాం కాసేపు. పరదేశకి వెళ్తే సంతోషమే కదా. సంతోషంగా ఉండాల్సిన ఈ దిగులుగా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ దిగులుగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అట్టరాటం ఏంటి? అసలు నీకోసమే రాశారు, కానీ ఒకటే కాదు, టోటల్గా 66 పుస్తకాలు నీకోసమే రాశారు. అందులో ఒకటి తీసుకోకు. ఇది నాది కాదు, అది ఆయనది కూడా నీది కూడా ఆయనదే, అందరిది. అది బైబిల్ అందరిది. కనుక ఎవడో పెట్టిన మా పితృపారంపర్య ఆచారం ఇది, లోక సంబంధమైన ఆచారం ఇది. దాన్ని మనం పట్టించుకోవద్దు, కానీ వాక్యాన్ని పట్టించుకొని ఏమంటున్నాడు? చెడిపోవు దురాశల వలన, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై మీ మనస్సులో నూతనత్వం రావాలండి. ఏమంటే నిర్ణయం తీసుకోండి, ఇక్కడి నుంచి మన మనసులో నూతనత్వం రావాలని. ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? ఒకసారి చేయొద్దండి. నూతనత్వం రావాలని ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు ఈ సంవత్సరం? చేయొద్దండి. చాలామంది చేయొత్తట్లేదు ఏంటండి, నేను కూడా చేయెత్తుతున్నాను. రైట్, ఛేదించండి. ఏం నిర్ణయం తీసుకోవాలండి అంటారా? అంతకుముందు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయనలో కనబడే గుణాలు ఏంటంటే ప్రేమ, రెండవది క్షమ. ఈ 2 గుణాల గురించి ఆలోచిద్దాం. మనము ఇతరులను ఇప్పటి వరకు ప్రేమించలేదు, అదే నిజం. అందరినీ ప్రేమిద్దాం, మనస్ఫూర్తిగా క్షమిద్దాం. అత్త మీద కోడలకి ఉంది, ఎందుకు లేదు, పీకల దాకా ఉంది. కోడళ్ళు ఈ సంవత్సరం నుంచి క్షమించేసేయండి. ఏం మాట్లాడలేదు, సౌండ్లు లేవు. జరగనివి చెప్పకండి అంటారా? క్షమించేసేయండి. శత్రువునైనా క్షమించమన్నాడు. అలాగే అత్తలు కోడళ్ళని ఏం చేయాలి? క్షమించేసేయండి. తమ్ముళ్ళు అన్నలను క్షమించేయండి, అన్నలు తమ్ముళ్ళని క్షమించేయండి. ఈ సహోదరులను మీరు క్షమించేసేయండి. క్షమాగుణం అనేది మనలోకి రావాల్సిన నూతన స్వభావం. ప్రేమ, క్షమ. పోనివ్వండి, నేనేమైపోయినా పర్వాలేదు, మా సహోదరుడు పోనివ్వండి నన్ను అంటే అన్నాడు, పోనివ్వండి నన్ను కొడితే కొట్టాడు, పోనివ్వండి నన్ను బాధ పెడితే పెట్టాడు, పోనివ్వండి. యేసుక్రీస్తులా సహించే నూతన స్వభావం మీలోకి రావాలి. నేను బైబిల్ చదువుతానని ఒక ఆయన క్రొత్త సంవత్సరం నిర్ణయం తీసుకున్నాడు, బైబిల్ చదువుతాను అని. ఇదే ఆయన మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేసరికి నీ నిర్ణయం ఏంటి, నీ కమిట్మెంట్ ఏంటి, నీ తీర్మానం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి బైబిల్ చదువుతాను అన్నాడు. పోయిన సంవత్సరం ఇదే చెప్పాడు. చదువుతానని తీసుకున్నాడు, మత్తయి మార్కు చదవగానే అయిపోయింది, మూసేసాడు, కూర్చున్నాడు. వద్దు, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, మారాల్సిన నిర్ణయం ఏంటి తెలుసా? మనం క్షమిద్దాం, మనస్ఫూర్తిగా క్షమిద్దాం. ఎవరి మీద కోపం వద్దు. నీ శత్రువు పడినప్పుడు నీ మనసులో ఉల్లసించొద్దు, మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. ఇది వాక్యం చెప్పుకోవడానికి కాదు, నిజంగా మీ చిత్తవృత్తి అందు మీరేమైపోవాలి? అంతకుముందు క్షమించలేని తత్వం, ఇప్పుడు క్షమించగలిగే గుణం. మార్పు ఎంత రావాలి? ఇది నూతనత్వం. అప్పుడు ఒక దానిని సహించలేక మాటిమాటికి గుర్తు చేసుకుని కుమిలిపోయే మనస్తత్వం, ఇప్పుడు ప్రతిదాన్ని చాలా సులువుగా వదిలేద్దాం. పోనేవ్వండి, వాళ్ళ కర్మ, దేవుడికి అప్పచెబుతాను, నేనైతే వాళ్ళని ప్రేమిస్తాను, శత్రువుకైనా భోజనం పెడతాను. ఈ మార్పు మనలో రావాలి. వస్తుందా? కష్టం అంటారా? రావాలి. అది ఈ సంవత్సరాన్ని నేను మీకు చెప్తున్న మాట. రావాలి మార్పు. ఏమన్నాడు? చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును. నవీన స్వభావం ఎవరి పోలికగా ఉంటుందట? ఆ దేవుడు ఏం చేశాడు? ప్రాణం తీసేవారిని క్షమిస్తూ ప్రాణం పెట్టేశాడు వాళ్ళ కోసం. నువ్వు దేవుని పోలిక పుట్టిన ఆ స్వభావాన్ని ధరించుకో అన్నాడు. ధరించుకుంటే మనం ఏం చేస్తాం? ఒక కోడలు అంటుందండి, ప్రార్థన నుంచి వెళ్ళింది, వైట్ చీర కట్టుకుంది, ముసుగేసుకొని కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తుంది, ఇంటికి వెళ్ళి అత్తతో గొడవ పెట్టుకుంది.
ఇంకా తెల్ల చీర తీయలేదు. భక్తి చీర కదండి తెల్ల చీర అంటే, చర్చికి వెళ్ళే భక్తి చీర. నువ్వు చస్తే కన్నీటి బొట్టు కూడా రాల్చనే అంటుంది కోడలు అత్తను చూసి. ఏం చేస్తుందట, నువ్వు చస్తే ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చను. ఇంకెందుకు నీ భక్తి, ఇంకెందుకు ఆ ప్రార్థన, నీకెందుకు ఆ చర్చి? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలిక, దేవుడు క్షమిస్తాడు. ఆ పోలికగా సృష్టించబడింది ఒక స్వభావం. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు అన్నిటిని విడిచిపెడతాడు. మరి నువ్వు ఆ స్వభావాన్ని ధరించుకో, నువ్వు దేవుని పోలికగా మారిపో. ఇది నూతన సంవత్సరం నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. కనుక దినములు జరుగుతుండగా కార్యమును దేవుడు నూతన పరిచేశాడు. నీ కార్యాలను నువ్వెంత నూతన పరిచావు. ఈ సంవత్సరం పనేనండి, వచ్చే సంవత్సరం కూడా నా పనేనండి. మరి దేవుని పని చేద్దాం. దేవుని కోసం ఏమైనా అవుదాం, త్యాగాలు చేద్దాం, గొప్ప పనులు చేద్దాం. చాలా టార్గెట్లు ఉన్నాయి మనకి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యం ఇక్కడ నిలబడాలి. మనం చావుకైనా సిద్ధపడదామండి. ప్రియులారా, క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించామనే ఆనందం కంటే క్రొత్త స్వభావంలోనికి ప్రవేశించామనే ఆనందంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. నిజాయితీగా మాటకు పై మాటకు కాదు అనాల్సింది, హృదయపూర్వకంగా మారుదాం. దేవుడు హృదయాన్ని కదా చూస్తాడు, పై వేషాన్ని చూడ్డు కదా, హృదయాన్ని చూస్తాడు. నిజంగా మారుదాం.